సో, ఆఫ్టర్ ఇది మొత్తం ఇన్ని చేశారు, ఇన్ని ప్రాజెక్ట్స్ చేశారు, ఇన్ని చేశారు. బట్ మీతో పాటు స్టార్ట్ అయినోళ్ళే కావచ్చు, అండ్ ఇంకా అంతకుముందు బిఫోర్ అయినా కావచ్చు. సో, కంపేర్ చేస్తే నేమ్ మీకు ఇంకా అంత రాలేదు అని చెప్పేసి నా ఫీలింగ్. అంటే అది గ్రేట్. అంటే ఇన్ని సినిమాలు చేశారు. అంటే ఫైన్, మీరంటే అందరికీ తెలుసు, మీరు వెల్ సెటిల్డ్ అండ్ మీరు టీవీ ఇండస్ట్రీ కానీ, సినిమా ఇండస్ట్రీ కానీ, స్టేజ్ ఆర్టిస్ట్ ఆర్ మిమిక్రీ ఆర్టిస్ట్ అన్నిట్లో ప్రూవ్డ్. సో, ప్రో కూడా మీరు. అది ఇంకా చెప్పాలి అంటే. కానీ అనుకున్నంత ఇంకా నేమ్ రావాల్సిందేమో అనే ఫీలింగ్ ఉంది. అంటే మీకు ఎప్పుడైనా అనిపించిందా? అంటే మాకు యాజ్ ఏ పర్సన్‌గా మేము ఇన్ని ఇయర్స్ నుంచి మిమ్మల్ని చూస్తున్నాం కాబట్టి ఇంకా ఉమా, డైరెక్ట్గా ఒకటి అడుగుతా. చెప్పండి సార్. ఈరోజు మీ ఇంటర్వ్యూకి రావడానికి హ్మ్. నేను వచ్చాను, హ్మ్. మీరు అడిగారు, ఒప్పుకున్నాను. అది గూగుల్ మ్యాప్ పెట్టిన ప్రతి రోడ్డు తిప్పుకుంటూ వచ్చాను. ఒక దగ్గర వదిలేసింది అది. ఓకే. ఎతుక్కున్నాను. నేను ఎతికిన దాంట్లో నా దృష్టికి కనపడలేదు. ముందుకెళ్ళా, వెనక్కి మళ్ళీ పార్క్ చేసుకుని వచ్చి చేసి 5th ఫ్లోర్కి వెళ్ళా. మళ్ళీ ఎక్కడున్నారో కనుక్కొని 2nd ఫ్లోర్కి వచ్చా. మేము డోర్ ఓపెన్ ఉందో లేదో తెలియక బయట ఉండి, అమ్మ డోర్ తీస్తే లోపలికి వస్తానని చెప్పాను. నా ప్లేస్లో మహేష్ బాబు వస్తే హ్మ్. మీ మొత్తం స్టాఫ్ అంతా కింద ఉండేవాళ్ళ కదా? ఎస్, ఎస్, ఎస్. బోకే పట్టుకొని రెడీగా ఉండేవాళ్ళ కాదా? ఉండరు. షూర్, షూర్, షూర్. మహేష్ బాబు వస్తున్నాడు, కింద ఉండాలి పద అని మొత్తం ఆ రోజు ఆఫీస్లో అందరు రెడీగా ఉండి అవునా ఎస్, కదా? ఎస్. ఎప్పుడో ఒక్కసారి కనపడే వాళ్ళకి ఆ క్రేజ్ ఉంటుంది. ఓకే. స్టేజ్ మీద నేనే కనపడతా, టీవీలో నేనే కనపడతా, సినిమాలో నేనే కనపడతా. ఇంకెందుకు ఉంటుంది ఆ క్రేజ్? ఓకే. అలా అంటారు. ఇప్పుడు ఎప్పుడో ఒక్కసారి కనపడితే వావ్, రెండోసారి కనపడితే వావ్, మూడోసారి కనపడితే హాయ్, నాలుగోసారి కనపడ్డాం అనుకోండి అంటాం, ఐదోసారి అనుకో ఆడు రోజు ఇక్కడ తిరుగుతాడు రా అంటాం. సో ఓకే. అలా కూడా ఐ హ్యావ్ క్రేజ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్, నాట్ దిస్ ప్లేస్. ఎస్. ఐ నో వేర్. నేను ఎక్కడికి వెళ్తే పరిగెట్టుకొచ్చి నన్ను తీసుకెళ్ళేది లేకపోతే ఇట్లాంటివి ఎక్కడ ఉంటే నాకు తెలుసు. కాకపోతే దానికి పొంగిపోను, దీనికి పోను. ఎందుకంటే ఇవి రెండు అశాశ్వతం అని నాకు తెలుసు. ఆ రియాలిటీ నాకు తెలిసినప్పుడు నేను చాలా క్యాజువల్గా ఉంటా. ఎస్, అదే అంటున్నాను. మీరు కావాలి అనుకుంటే ఇంతకన్నా ఇంక పెద్ద పెద్ద ప్రాజెక్ట్సే కానీ, పెద్ద పెద్ద సినిమాలే కానీ, చెయ్యొచ్చు. యాజ్ ఏ మీరు ఒక సెన్సార్ బోర్డ్ నెంబర్ కూడా. సో అన్నిట్లో మీకు అది కూడా నేను చెప్పను ఎవరికి. నాకు తెలుసు కాబట్టి నేను చెప్తాను, మీరు చెప్పరు. బట్ ఐ నో, నాకు తెలుసు మీ సెన్సర్ బోర్డ్ నెంబర్ అని. సో మీకు అన్నీ ఉన్నా కూడా ఎక్కడ లేదు నేను అది చేయాలి, ఆ పెద్ద సినిమా చేయాలి, ఇలా చేయాలి, ఎప్పుడు ఒక్కటి కూడా మీ సైడ్ నుంచి పుషప్ అనేది ఉండదు. నాకు కావాలి, ఇంతో నేను చేయించుకోవాలి అని మీ దగ్గరికి వచ్చిన వాళ్ళ దగ్గర తప్పించి. సో మీరు ఎక్స్ట్రా హార్డ్ వర్క్ లాంటిది వెళ్ళిపోయి అది చేయాలి, ఇది చేయాలని ఎప్పుడు చేయరు. బట్ అదే నేను అంటున్నాను, వై మీకు ఇంత ఆపర్చునిటీస్ ఉండి కూడా. నేనేమంటానంటే ఇప్పుడు నాకు సురేందర్ రెడ్డి గారు నాకు బాగా క్లోజ్, డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు. మేమిద్దరం కలిసి తిరిగాము, వీ హ్యాడ్ గుడ్ టైమ్ ఆల్సో. ఒకసారి ఇట్లానే తను ఒక సినిమా చేస్తున్న టైంలో నేను ఇంకోరి కోసం భయ నా క్లోజ్ ఫ్రెండ్ నీ కింద అసిస్టెంట్ కన్నా పెట్టుకుంటే బాగుంటుంది అది ఇది అంటే పెట్టుకుంటా అది, బట్ చాలామంది ఉన్నారు అది ఇది, బట్ స్టిల్ ఈ కెన్ ఏదో కాసేపు మాడుకున్న తర్వాత అవును నువ్వు అందరి గురించి అడుగుతావు కానీ నీ గురించి అడగవా అన్నాడు. అంటే చాలామంది అడుగుతారు కదా, క్యారెక్టర్ అడుగుతారు అంటే నేను యాక్టర్ని అని నీకు తెలుసు, నా పని ఇదే అని తెలుసు, వీడికి క్యారెక్టర్ సూట్ అవుతుందని మీకు అనిపించినప్పుడు మీరే పిలుస్తారు కదా, అవునా కదా? ఇఫ్ ఐఎమ్ సూటబుల్ ఫర్ దిస్ క్యారెక్టర్. నేను ఇప్పుడు రాకేష్ను కూడా అడగలేదు కదా. రాకేష్ ఏదో సినిమా తీసుకుంటూ వాళ్ళ టీంలో కూర్చొని అరే ఈ క్యారెక్టర్కి ఎవరైతే బాగుంటుంది, అరే లోహిత్ అన్న అయితే బాగుంటుంది, అరే నిజంగానే కదా ఈ క్యారెక్టర్ తనైతే బాగుంటుంది. ఇప్పుడు అనుకుంటేనే కదా అది చేసేది, అదర్వైజ్ నేనైతే అనుకోలేదు కదా. క్యారెక్టర్ హ్యాస్ టు కమ్. నేను అనేది ఏదైనా అంతే, మనది అయితే మనకు వస్తుంది, నేను అనుకున్నది అంతే, మనది అయితే మనకు వస్తుంది, రాకపోతే నష్టం లేదు. అలా లేకపోతే విల్ గెట్ ఇన్ టు డిప్రెషన్. అరే నేనేదో అనుకున్నాను, నేనేదో పొడి చేద్దాం అనుకున్నాను, పొడవలేకపోతున్నాను, నేను లేకపోతే నాకు ఇది అనుకున్నాను అది అవుతుంది, నథింగ్ డూయింగ్. నిజంగా ఏది ఏ రోజు అవ్వాలో ఆ రోజే అవుతుంది, ఏ రోజు రావాలో ఆ రోజే వస్తుంది.